హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 15వ ప్రజెంటేషన్. ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని మేము అంగీకరించి మీకు మహిమకరముగా జీవించడానికి మమ్మలను మీరు ఎన్నుకొన్నారు. ఈ సమయంలో మీరు ఇచ్చిన వర్తమానము మీ మహిమ కొరకు, మీ చిత్తము నెరవేర్చడం కొరకు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, మీరు వాగ్దానం చేసిన ప్రకారముగా పరిశుద్ధాత్మను బోధిస్తున్న నాకు వినుచున్న మీ ప్రజలకు అనుగ్రహించి మీ చిత్తాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చుకోనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. సూత్రం వెంబడి సూత్రము, లైన్ అపాన్ లైన్ గురించి మనము యెషయా 28వ అధ్యాయము నుండి మనం నేర్చుకుంటున్నాము. ఇర్మియా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను ప్రవచన చరిత్రను మనం చూసాం. తరువాత ప్రకటన 10వ అధ్యాయంలో 7 బూరల ప్రవచనము, అది ప్రవచన చరిత్రను మనకి తెలియచేస్తుందని గతించిన కార్యక్రమంలో మనం నేర్చుకున్నాము. ఈ ప్రవచన చరిత్ర 1798 నుండి 1844 వరకు జరిగిన ప్రవచన చరిత్రను మనం చదువుతున్నాము. ఎందుచేత మనం చదువుతున్నామంటే, ఈ ప్రవచన చరిత్ర మళ్ళా రిపీట్ అవుతుంది. 7 ఉరుములు, 7 ప్రవచన సంభవాలు. ప్రవచనము ప్రారంభంలో కానీ ప్రవచనము చివరిలో కానీ కొన్ని సంభవాలు జరుగుతాయి. వాటినే 7 ఉరుములు అని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనము చూసాము. ఇవి 1798 నుండి 1844 మధ్యన నెరవేరాయి. మరలా ఇవి రిపీట్ అవుతాయి. దీని యొక్క రిపిటేషన్ కూడా ప్రారంభమైంది. దీని రిపిటేషన్ 1989 సోవియట్ యూనియన్ అది పతనంతో 7 ఉరుములు ప్రవచన చరిత్ర అది రిపీట్ అవడం ప్రారంభమైంది. 1840 to 1844 మధ్యన దేవుడు ఫౌండేషనల్ ట్రూత్స్ ఇచ్చాడు ఈ సంఘమునకు. 1844 to 1846 పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ ఇచ్చాడు ఈ సంఘమునకు. ఈ పిల్లర్స్ ఆఫ్ ట్రూత్లో ప్రాముఖ్యమైనవి శాంక్చురీ, గుడారం యొక్క సేవ, 3 దూతల వర్తమానము, తర్వాత సబ్బాతు, సత్యము. 1846లో జోసెఫ్ బేట్స్ ఎల్ఎన్జి వైట్కి సబ్బాతు సత్యాన్ని బోధించారు. బోధించినప్పుడు మిసెస్ వైట్ ఏమంటున్నారు తెలుసా? జోసెఫ్ వైట్ వాజ్ ప్రీచింగ్ ఎన్ ఎర్రర్ అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఎలన్ వైట్కి ఒక దర్శనము ఇచ్చారు. ఆ దర్శనంలో పరలోకపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని చూస్తుంది. మందసంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ చుట్టూ వెలుగు ఉంది. అప్పుడు విశ్రాంతి దినము శనివారం అని మిసెస్ వైట్ అర్థం చేసుకుని ఆ సబ్బాతు సత్యాన్ని అంగీకరించారు. 1863 వరకు అడ్వెంటిస్ట్ లేకపోతే మిల్లర్ రైట్స్ వారు ఈ ప్రవచనాలు వారు బోధించినప్పుడు వారి బోధ ఎలా సాగిందనంటే, అది ఒక ఉద్యమంలా సాగింది. ఓకే, మూవ్మెంట్ అది కొనసాగింది. కానీ 1863 వచ్చేసరికి ఈ మిల్లర్ రైట్ మూవ్మెంట్ అది అక్కడ ఆగిపోయింది. 1863లో ఏం జరిగింది? 1863లో అడ్వెంటిస్ట్ చర్చ్ లీగల్గా అది ఎస్టాబ్లిష్ అయింది. ఆ విధంగా చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ అడ్వెంట్ మూమెంట్ లేకపోతే విలియం మిల్లర్ మూమెంట్ అది ఆగిపోయింది. 1863కి 65 సంవత్సరాల ప్రవచనము నెరవేరింది. సో 65 years ప్రాఫెసీ ఇవ్వడానికి విన్నారు మీరు? 65 years ప్రాఫెసీ. ఓకే, సో 65 సంవత్సరాల ప్రవచనము యెషయా 7వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. 65 years prophecy.
దమస్కు సిరియాకు రాజధాని. దమస్కునకు రెజూను రాజు 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. 65 సంవత్సరములు. ఇది ఒకసారి ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో ఈ 65 సంవత్సరాల ప్రవచనం నెరవేరింది. మరలా 1798 to 1863, ఎగ్జాక్ట్లీ 65 ఇయర్స్. ఈ 65 ఇయర్స్లో మళ్ళా ఈ ప్రవచనము రిపీటెడ్గా నెరవేరింది. సో 1863, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఈవెంట్ దట్ టుక్ ఇన్ 1863 ఈజ్ దిస్. చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 1863లో వారు 1843 చార్ట్ అండ్ 1850 చార్ట్ వీటిని తృణీకరించి 1863లో వారు ఒక చార్ట్ను చేశారు. ఒకసారి బిఫోర్ 1863 చార్ట్ అని మనం చూడక మునుపు ఒకసారి ఈ చార్ట్ను చూడండి. 1843 చార్ట్ ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. దేర్ ఈస్ ఎక్స్ప్లెనేషన్. దిస్ చార్ట్ ఆర్ దీస్ చార్ట్స్ స్పీక్. ఓకే, 1863లో ఈ రెండు చార్ట్స్ని పక్కన పెట్టి మీకు చెప్పాను, మీకు నేను దేవుడు అడ్వెంటిస్ట్ చర్చ్ని ఆయన సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో నిబంధన చేశాడు. వారితో నిబంధన చేసినప్పుడు దేనితో నిబంధన చేశాడు? ప్రవచనములతో నిబంధన చేశాడు. అందుచేతనే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము దానిని అడ్వెంటిస్ట్ వారు మాత్రమే కరెక్ట్గా బోధిస్తారు. 1863లో 1863 చార్ట్ ప్రవేశపెట్టారు. అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. సో కనిపిస్తుందా? 1863. ఈ 1863 చార్ట్లో 1863 చార్ట్, నో ప్రాబ్లం. 1863 చార్ట్లో సో ఒకే ఒక ప్రాఫెసీ ఉంటుందండి. 2300 ప్రవచనము ఉంటుంది. సో యు సీ దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఎట్ ఆల్, సింప్లీ వన్ ప్రాఫెసీ, నో ఎక్స్ప్లెనేషన్, సింప్లీ ఫిగర్స్. ఓకే, సో వెన్ యూ కమ్ టు దిస్ చార్ట్, సో 2520, 2300 days, 1335, 1290, all the prophecies are here and explanation. కానీ 1863 చార్ట్లో ఏం ఎక్స్ప్లెనేషను ఉండదు. సో ఈ రెండు చార్ట్స్ ద్వారా దేవుడు అడ్వెంటిస్ట్ వారితో నిబంధన చేస్తే ఈ రెండు వాటిని తీసేసి కొత్త చార్ట్ను వారు ప్రవేశపెట్టడము మనం 1863. సో మనం ఎప్పుడైనా సరే 25 ప్రవచనం గురించి మాట్లాడగానే వెంటనే ఎక్కడికి వెళ్తారు తెలుసండి? 1863 దగ్గరికి వెళ్తారు. అక్కడ సో 25 ప్రవచనాన్ని దాన్ని తృణీకరించడం జరిగిందని చెప్తారు. సో ఇది ఎలా జరిగిందో దీని గురించి మనం ఎక్స్టెన్సివ్గా భవిష్యత్తులో నేర్చుకోబోతున్నాము. ఈరోజు ఈ 25 ప్రవచనం తృణీకరించడం అనేది జేమ్స్ వర్డ్, దిస్ వాజ్ ఏ ప్రాఫెసీ. ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడు ఆయన. సో ఏ విధంగా ఇది జరిగిందో ఒకసారి మనం చూద్దాము. మొదటి నాయకులు వారు ఒత్తిడిలో ఉంటారు, వారు మిస్టేక్స్ చేస్తారు. ఓకే, సో ఆ చరిత్రను మనం చూడక మునుపు స్పీడ్ ఆఫ్ ప్రాఫెసీ నుంచి మనం ఒక కొటేషన్ చదువుదాం. బైబిల్ ఎకో ఆగస్ట్ 26, 1895. ఓకే, there are lessons to be learned from the history of the past, and attention is called to these that all may understand that God works on the same lines now. ఈ మనకి గతించిన చరిత్ర మనము దాని వైపు మన దృష్టిని పెట్టాలి. ఎందుకనంటే దేవుడు ఆయన ఎలా పనిచేస్తాడంట? హీ వర్క్స్ ఆన్ ద సేమ్ లైన్స్. ఎప్పటి నుంచి ఎప్పుడు? దేవుడు ఎప్పుడు కూడా డిఫరెంట్ లైన్స్తో పనిచేయడు. ఆయన ఎప్పుడు కూడా ఒకే లైన్లో ఆయన పనిచేస్తాడు. ఎక్కడి నుంచి పనిచేస్తాడు మనం చూద్దాం. దట్ హీ ఎవర్ డన్ హిస్ హ్యాండ్ ఈజ్ సీన్ ఇన్ హిస్ వర్డ్ అండ్ అమాంగ్ ద నేషన్స్ నౌ జస్ట్ ద సేమ్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఎవర్ సిన్స్ ద గాస్పెల్ వాజ్ ఫస్ట్ ప్రొక్లైమ్ టు ఆడమ్ ఇన్ ఈడెన్. ఆది కాండం నుండి ప్రకటన వరకు దేవుడు పనిచేసే లైన్స్ ఈ వర్క్స్ ఆన్ ద సేమ్ లైన్. సో ఎందుకని? గాడ్ డజంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ అస్. సో అందుచేత ముందు జరుగుతుంది, ముందు జరిగిందే మరలా జరుగుద్ది, అదే మరలా జరుగుద్ది. సో కనుక మొదటి నాయకులు వారు
ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పిదాలు చేస్తారు. మోషే ఆయన ప్రవక్త సీనాయి పర్వతం పైకి వెళ్తాడు. అక్కడ 46 రోజులు ఉంటాడు. ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన నాయకత్వపు బాధ్యతలను దేవుడు అహరోనుకు అప్పగించాడు. ఫస్ట్ లీడర్ అప్పగించాడు. ఓకే, ఆయనకి అప్పగించినప్పుడు అహరోను ఆయన హీ వాజ్ అండర్ స్ట్రెస్, ఒత్తిడిలో ఆయన ఉన్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము 3-4 వాక్యాలు. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసి, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అనిరి. వారు ఏమన్నారు? మాకు ఒక విగ్రహం కావాలి, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమేయడం మాకు తెలియట్లేదు, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాము అన్నప్పుడు, వారు విగ్రహం కావాలి, మాకు దూడ కావాలని అడిగినప్పుడు అహరోను ఏం చెప్పాలి? దానికి అంగీకరించాలా, తృణీకరించాలా? తృణీకరించాలి ఆయన. ఓకే, ఈ వాజ్ ద ఫస్ట్ లీడర్. అయితే ఇతను వారికి సర్చింగ్ వరకు ఆయన నిలబడలేకపోయాడు. ఎందుకు తెలుసా అంటే, రీజన్ తెలుసా? ఆయన భయపడ్డాడు. పేట్రియాక్స్ అండ్ ప్రాఫిట్స్, పేజ్ 317, paragraph 1. Aaron feared for his own safety, and instead of nobly standing up for the honor of God, he yielded to the demands of the multitude. ఆయన సత్యం కొరకు నిలబడవలసిన వాడు ఆయన ప్రాణ భయంతో ఆయన చంపేస్తారనుకున్నాడు. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కనుక చంపేస్తారనే ఉద్దేశంతో ఆ ఒత్తిడిలో ఆయన ఏం చేశాడు తెలుసా? దూడను చేశాడు. ఆయన అంటాడు, మీ చెవుల్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఇమ్మని అంటాడు. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఈ బంగారం ఇమ్మనంటే, సో బంగారం ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు దూడ వద్దే అని అంటారనే ఉద్దేశంతో అన్నాడు. కానీ వాళ్ళు ఆ విధంగా అడిగినప్పుడు అంటే మిసెస్ వైట్ చెప్తారు, చాలా హ్యాపీగా తీసుకొచ్చి వాటిని ఇచ్చారు. సో ఆయనకి ఇంకా వేరే మార్గం లేదు. ఆయన భయపడి ఆయన ఏం చేశాడంటే దూడను చేశాడు. బంగారపు గోల్డెన్ క్యాఫ్, ఫస్ట్ లీడర్. తర్వాత ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఓకే, సౌలు కూడా ఈ ఫస్ట్ లీడర్. ఈయన కూడా ఒక తప్పిదం చేశాడు. ఆ తప్పిదం ఏంటో మనం చూద్దాం. 1 సమూయేలు 13వ అధ్యాయం 5వ వాక్యం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకే 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు ధర నుండి ఇసుక రేణువుల వంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బేతవేను తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి. ఎంతమంది? 30,000 రథములంట, ఇక 6,000 గుర్రములు, ఇక ఇసుక రేణువుల వంత విస్తారమైన జనము ఆయన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. సో కనుక ఈయన యుద్ధానికి వెళ్ళాలంటే సమూయేలు వచ్చి ఆయన బలి ఇవ్వాలి. కానీ సమూయేలు రావడం ఆలస్యమైంది. ఒకవైపు నుంచి ఏంటో శత్రువులు మీదకి వచ్చేస్తున్నారు. చాలామంది భయపడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ క్యాంప్లో నుండి యుద్ధం చేయలేక. సో కనుక ఆ సమయంలో ఈ సౌలు ఆయన గొప్ప ఒత్తిడిలో ఉండి ఆయన ఏం చేశాడు? 1 సమూయేలు 13వ అధ్యాయం 8-9 వచనములు. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. దహన బలి అర్పించే పని ఎవరిది? ప్రీస్ట్, యాజకుడు మాత్రమే చేయాలి, రాజు చెయ్యకూడదు. కానీ ఇతను శత్రువులు ఆయన మీదకి వస్తున్నారనే భయంతో సమూయేలు రావడం ఆలస్యం అయ్యేసరికి అతను అన్నాడు, దహన బలి నా దగ్గరికి తీసుకుని రండి, నేను బలిస్తానని చెప్పాడు. ఈ విధంగా సౌలు యాజకుడు చేయవలసిన పనిని చేయటం ద్వారా ఆయన యొక్క పతనము ప్రారంభము అయింది. చాలాసార్లు అనుకుంటా సౌలు పతనం ఎక్కడ ప్రారంభమైందంటే ఫిలిస్తీన్లు అందరిని చంపమన్నాడు, అందరిని చంపకుండా కొంతమందిని చంపాడు అక్కడ అనుకుంటా. అసలు అతని పతనం ఎక్కడ ప్రారంభమైందంటే యాజకుడు చేయవలసిన పనిని రాజు చేశాడు. ఓకే, ఆ విధంగా చేయటం ద్వారా తర్వాత 1 సమూయేలు 13:13 ఈ మాట చెప్పాడు. ఆ పని చేసినందుకు దేవుడు చెప్పిన మాట. అందుకు సమూయేలు ఇట్లా అనెను. సమూయేలు వచ్చిన తర్వాత అన్నాడు, అందుకు సమూయేలు ఇట్లా అనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను.
అయితే నీ రాజ్యము నిలవదు. ఎంత సీరియస్ ఆఫెన్స్ అది! దేవుని యొక్క దృష్టిలో యాజకుడు చేయవలసిన పనిని రాజు చేశాడు. సో అంటున్నాడు, నీ రాజ్యాన్ని నువ్వు జీవించినంతకాలం నువ్వు రాజుగా ఉండాలని నేను ఉద్దేశించాను, కానీ నువ్వు తప్పుదం చేసావు కనుక ఇక నీ రాజ్యము నీకు నిలవదు అని చెప్పాడు. ఫస్ట్ లీడర్ ఆయన ఆ ఒత్తిడిలో ఆయన దహన బలి ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు వాళ్ళు 2 రాజ్యములుగా విడిపోతారు. 2 రాజ్యములుగా విడిపోతారు. వీటిని ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అని పిలుస్తాము. ఉత్తర రాజ్యము నాకు ముఖ్య పట్టణము సమరయ, దక్షిణ రాజ్యం నాకు ముఖ్య పట్టణము యెరూషలేము. ఉత్తర రాజ్యమును పరిపాలించేది యెరోబోము, దక్షిణ రాజ్యమును పరిపాలించేది రెహబోము. ఓకే, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ లీడర్స్. ఓకే, ఉత్తర రాజ్యమునకు మొట్టమొదటి నాయకుడు యెరోబోము. ఓకే, దక్షిణ రాజ్యమునకు మొట్టమొదటి నాయకుడు రెహబోము. వీళ్ళిద్దరూ కూడా మొదటి నాయకుడు. వీళ్ళిద్దరూ కూడా ఒత్తిడిలో ఉంటారు. ఒత్తిడిలో వీళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేశారో మనం చూద్దాం. మొదటి రాజులు 12వ అధ్యాయము 26-27 వచనాలు. ఇది యెరోబోము గురించి, ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు గురించి. మొదటి రాజులు 12వ అధ్యాయం 26-27. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుని ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన ఆ రెహబోము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబోము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వాడు దగునని యెరోబోము తన హృదయమందు తలంచి, ఆయన ఆలోచన చూసారు ఎలా ఉందను. ఇక్కడ దేవాలయం లేదు, యెరూషలేములో దేవాలయం ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడ ఆరాధన చేయడానికి వెళ్తే వీళ్ళందరూ మళ్ళా రెహబోముతో కలిసిపోతారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. రెహబోముతో కలిసిపోయి నన్ను చంపేస్తారు. సో కనుక మళ్ళా ఈ రాజ్యమంతా కూడా దావీదు సంతతి వాడితే అవుతుందని ఆయన తలంచి ఆ ఒత్తిడిలో ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. మొదటి రాజులు 12వ అధ్యాయము 28-29. ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి, సో వాట్ మిస్టేక్ ఇస్ దిస్? 2 బంగారపు దూడలను చేయించి జనులని పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచును. ఏం తప్పిదం చేశాడండి ఈయన. 6 ఏం తప్పిదం చేశాడో అదే మిస్టేక్ ఇతను కూడా చేశాడు. మిమ్మల్ని రప్పించిన వాడు ఎవరంట? ఈ బంగారపు దూడలు, ఒకటి బేతేలు, ఇంకొకటి దాను. ఓకే, సో ఆయనను చంపేస్తారని భయపడి యెరూషలేముకి వెళ్లకుండా ఈ ప్రజలు ఆ 2 దూడలను, బంగారపు దూడలను పెట్టారు. అండర్ స్ట్రెస్ ఏ మిస్టేక్ చేశాడు చూడండి. రెహబోము ఎవరి కుమారుడు? సొలొమోను కుమారుడు. ఓకే, ఈయన రాజు అయిన తర్వాత ఆయన దగ్గరికి ప్రజలు వచ్చి అడుగుతారు, మీ నాన్నగారు మా పైన చాలా బరువైన కాడిని, కఠినమైన దాస్యమును మా మీద పెట్టాడు కనుక నువ్వు ఆ విధంగా కాకుండా మీరు మా భారములను సులువు చేయమని వారు ఒక విన్నపం చేస్తారు రెహబోముకి. అప్పుడు రెహబోము ఏం చేస్తాడంటే, ఆయన తండ్రి గారు పనిచేస్తున్న ఆయన తండ్రి జీవించిన కాలంలో ఉన్న పెద్దలను పిలిచి సలహా అడుగుతాడు. ఈ విధంగా నా దగ్గరికి జనం వచ్చి అడిగారు, ఈ విధంగా భారం తగ్గించమని అడిగారు, మమ్మల్ని ఏం చేయమంటామని అడిగితే వాళ్ళు మంచి సలహా. పైనీర్స్ వీళ్ళు ఎవరో పైనీర్స్. వాళ్ళ నాన్నగారు ఉన్న సొలొమోను ఉన్న టైంలోనమాట చాలా జ్ఞానం కలిగిన వారు. వాళ్ళు అన్నారు, లేదు నువ్వు వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, అప్పుడు నీ రాజ్యం నిలుస్తుంది అని మంచి సలహా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉన్న సమకాలీకులను పిలుస్తాడు రెహబోము. ఓకే, పిలిచిన తర్వాత వాళ్ళని అడుగుతాడు ఏం చేయమని, ఈ విధంగా వినపం వచ్చింది, ఏం చేయమంటారంటే వాళ్ళు అంటారు, వాళ్ళకి ఒక మాట చెప్పు, నా చిటికిన వేలు మా తండ్రి నడుము కంటే కూడా లోబైంది. సో కనుక నువ్వు ఈ విధంగా చేయొద్దు, వాళ్ళకి మీ తండ్రి గారి కంటే కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ భారాన్ని నువ్వు పెట్టమని వారు సలహా ఇచ్చినప్పుడు ఈ రెహబోము ఆ పైనియర్స్ సలహాని తృణీకరించి ఆయన కాలంలో జీవించిన ప్రజలు, యవనస్తుల యొక్క ఆలోచనను ఆయన తీసుకుంటాడు. హీ రిజెక్టెడ్ పైనియర్స్ అండర్స్టాండింగ్. జేమ్స్ వైట్ రిజెక్టెడ్ పైనియర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాఫెసీస్. 1863లో
జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, ఆయన 1863లో 25 ప్రవచనాన్ని తీసేశాడు. సో ఈ మాట నేను మాట్లాడుతున్నప్పుడు జేమ్స్ వైట్ గురించి ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు. ఆయన దేవుని సేవకుడు, ప్రవచనం యొక్క నెరవేర్పును మాట్లాడుతున్నాను. ఇందాక చెప్తున్నాను, మనము మృగముద్ర గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, చిన్న కొమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మీద ద్వేషంతో మాట్లాడుతున్నాం, మనము ప్రవచనాన్ని మాట్లాడుతున్నాం. అదేవిధంగా 1863లో ఆ జేమ్స్ వైట్ 25-20 ప్రాఫెసీని తీసేయటము, అంత మాత్రమే నీ చార్ట్స్ని తీసేసి 1863 చార్ట్ పెట్టడము జరిగింది. ఆయన సేవ్డ్ పర్సనా, లాస్ట్ పర్సనా, మంచివాడా, చెడ్డవాడా అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు, ప్రవచనాన్ని వివరిస్తున్నాను. ఈ విధంగా 25-20 ప్రవచనాన్ని తీసేయడానికి జేమ్స్ వైట్ చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హీ వాజ్ ది ఫస్ట్ జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్. నౌ హీ విల్ రిపీట్ ది పాస్ట్ history. He was under stress. Pamphlets, page 159, page 14 and 15. ఇది ఎప్పుడు రాసింది తెలుసా? జూన్ 1863 మిసెస్ వైట్ రాసింది. ఇది జూన్ 1863 మేలో చర్చ్ వచ్చింది. సో 1863 జూన్లో ఈ మాటలు రైట్ మనం చూస్తాం. ఓకే, పాంప్లెట్స్, పేజ్ 159, 14 and 15. We should preserve a devotional frame of mind. It is duty for those in the office to tax their brain more, and my husband tax is less. My husband and ఎవరు? సో ఆఫీస్లో ఎవరైతే పని చేస్తున్నారో వారు ఎక్కువ పని భారం తీసుకోవాలి, నా భర్తకు పని భారము తగ్గించాలి. వీడు అన్నారు, వి షుడ్ ప్రిజర్వ్ ఎ డివోషనల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. మనము డివోషనల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని మనము కాపాడుకోవాలి. పని ఒత్తిడిలో, ఓకే, సమస్య అనే ఒత్తిడిలో మనము పరిశుద్ధ గ్రంథము చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని బోధించే ఆ మైండ్ని మనం కోల్పోతాము. సో అందుకనే ఇక జేమ్స్ వైట్ ఇక్కడ చాలా పని ఒత్తిడి కలిగి పని ఎక్కువ చేస్తున్నాడు ఆయన. ఓకేనా? సో మచ్ టైమ్ ఈజ్ స్పెండ్ బై హిమ్ అపాన్ వేరియస్ మ్యాటర్స్ which confuse and vary his mind and unfit for study. సో కనుక ఆయనకి చాలా పని ఒత్తిడి ఉన్నది. అందుచేత ఆయన మనసు ఎలా అయిపోతుందంటే, హృదయం ఎలా అయిపోతుందంటే చాలా గందరగోళంగా అయిపోతుంది. అది కన్ఫ్యూజ్ అండ్ వేరీ హిజ్ మైండ్ అండ్ అన్ఫిట్ ఫర్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మిసెస్ వైట్ తన భర్త గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్. I saw that my husband's mind should not be crowded and overtaxed. ఎక్కువ పని ఒత్తిడి తీసుకుంటున్నాడు, పని భారాన్ని తీసుకుంటున్నాడు. రోజంతా ఆఫీస్లోనే ఉన్నాడు, అన్ని సమస్యలు ఆయన డీల్ చేస్తున్నాడు, పని ఎవరికి అప్పగించట్లేదు. ఆ రీజన్ అంటే చెప్తాను మీకు, ఎందుకు ఈ విధంగా ఇంత పని ఒత్తిడిని ఆయన తీసుకుంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. హిజ్ మైండ్ మస్ట్ హ్యావ్ రెస్ట్ and he be left free to write and attend to matters other can do. సో కనుక వేరే వాళ్ళు చేయాలి, ఈయన చేయవలసిన పని వీళ్ళు చేయాలి, కానీ అందరి పనులు ఈయన చేస్తున్నాడు. దానికి కారణం ఏమిటంటే those who engage in the office can lift from him a great weight of care if they would dedicate themselves to God. ఇంకో కొంచెం హెచ్చరిక చేస్తున్నారు. ఏం తెలుసా? ఆఫీస్లో పనిచేసే వాళ్ళు నిజంగా మీరు డెడికేట్ అయితే కనుక మీరు పని చేయాలండి. నా హస్బెండ్ జేమ్స్ వైట్ ఆయన చాలా పని ఒత్తిడితో ఉన్నాడు, చాలా పని చేస్తున్నాడు, ఆయన భారం తగ్గించండి మీరు. ఇఫ్ యూ ఆర్ డెడికేటెడ్ పీపుల్. సో ఎక్కువ పని ఆయన భారం తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్. ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ వాట్? సిన్. ఓహో, మర్చిపోవడం పాపం అంట. ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ సిన్. మెనీ ఫీల్ దట్ నో బ్లేమ్ షుడ్ బి అటాచ్డ్ టు ఫర్గెట్ఫుల్నెస్. సో మర్చిపోతాం తప్పదేం కాదు, దానికి ఎటువంటి దాన్ని తప్పుగా మీరు చూడకూడదు అని అంటారు. మిసెస్ వాటి క్లియర్గా చెప్తున్నారు. యూనో, సో దేర్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టేక్ హియర్ అండ్ దిస్ లీడ్స్ టు మెనీ బ్లండర్స్ అండ్ మచ్ డిజార్డర్ అండ్ మెనీ రాంగ్స్. సో కనుక పని ఒత్తిడి అయితే దానివల్ల వచ్చేది ఏంటి? ఫర్గెట్ఫుల్నెస్.
సో అది వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? మెనీ బ్లండర్స్, మచ్ డిజార్డర్ అండ్ మెనీ రాంగ్స్. దట్ మీన్స్ వాట్? ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఈ పని ఒత్తిడిలో, ఈ ఫర్గెట్ఫుల్నెస్లో, చాలా మతిమరుపులో చాలా తప్పిదాలు జరుగుతాయండి. ఓకేనా? దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. మై హస్బెండ్ హ్యాస్ హ్యాడ్ డన్ మచ్ కేర్ and he has done many things which others ought to have done. ఏం చేస్తున్నాడు ఈయన? వేరే వాళ్ళు చేయవలసిన పని కూడా ఆయనే చేస్తున్నారు. ఎందుకు చేత వేరే వాళ్ళు చేయవలసిన పని? ఒత్తిడి. ఆయనకి ఈ వాజ్ అండర్ స్ట్రెస్. ఎందుకు వేరే వాళ్ళు చేయవలసిన పని నేను చేస్తున్నాడు తెలుసండి? వేరే వాళ్ళకి పని ఇస్తే వారు మిస్టేక్ చేస్తున్నారంట. ఆ మిస్టేక్స్ని కవర్ చేయడం చాలా కష్టమైపోతుంది. మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవటము చాలా టైం పడుతుంది. మళ్ళీ వెనక్కి తీసుకోలేకపోతున్నారు ఆ మిస్టేక్స్ని వాళ్ళు. అందుచేత అందరి పని ఈయన భారం వేసుకుని అయినా సచ్ ఎ నైస్ మ్యాన్, యూనో. సో అలాగా చర్చ్ కొరకు ఆయన పని చేస్తున్నాడు. ఓకే, my husband has had done much care and he has done many things which others ought to have done, fearing they would in their heedlessness make mistakes which would involve losses not easily remedied. సో కనుక వారు కనుక ఈ పని అప్పగిస్తే వాళ్ళకి తప్పుదం చేస్తే కనుక మళ్ళా వాటిని సరి చేసుకోవటము అంతే సులువైన పని కాదు, చాలా నష్టం జరుగుతుంది. అందుచేతనే పని భారం అంతా వేసుకుని నేను చేస్తాను. దిస్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ పర్ప్లెక్సిటీ టు హిస్ మైండ్. దే షుడ్ నాట్ సీజ్ టు రెస్పాన్సిబిలిటీస్ బట్ షుడ్ ట్రై అగైన్ అవాయిడింగ్ దేర్ ఫార్మర్ మిస్టేక్స్. అంతకుముందు జరిగిన తప్పిదాలు చూడకుండా మీరు చూసుకోవాలి. అదేవిధంగా పని బాధ్యత విషయంలో తప్పించుకోకూడదు అని చెప్పారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. I was shown that my husband should take time to do those things which his judgment tells him would preserve his health. దేవుడు ఆయన కన్విక్షన్ ఇస్తున్నాడు ఏమిటంటే, నీకు ఆరోగ్యం నాకు ఎంత పని సరిపోతుందో అంత పనే చేయాలి, మిగతా చేయకూడదు అని ఆయనకి ఆ కన్విక్షన్ వస్తున్నా కూడా ఆ పని ఒత్తిడితో ఆయన ఏం చేయట్లేదు, ఆ విధంగా చేయట్లేదు. ఓకేనా? ఆయన ఆరోగ్యాన్ని అయినా పాడు చేసుకుంటున్నాడు. సో జేమ్స్ వైట్ కంటే 3 times బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. మిసెస్ వైట్ రాస్తున్నారు 3 times జేమ్స్ వైట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. He has thought that he must throw off the burden and responsibilities which were upon him and leave the office or his mind would become a wreck. ఆయన ఎలా అనుకుంటున్నాడంటే ఇక ఆఫీస్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి, లేకపోతే నా తల పగిలిపోద్ది ఈ పని ఒత్తిడికి, అలా అనుకున్నాడు ఆయన. But he has borne too many burdens. They have, statement continues, they have left my husband to stand alone. If they had taken their share of burdens, he would have been relieved. So he was under stress. చాలా పని చేస్తున్నాడు. ఓకేనా? సో ఆ తప్పిదంలో చేసిన మిస్టేక్ ఏంటి తెలుసండి? The stress removed 25:20. 20 ప్రవచనాన్ని బైబిల్లో ఎవరు తృణీకరించారు? సో ఐజయా, యెషయా 7వ అధ్యాయంలో ఆహాజు రాజు ఈ ప్రవచనాన్ని తృణీకరించాడు. ఆహాజు రాజు. ఓకే, సో నౌ జేమ్స్ వైట్ typifies Ahaz. ఆయన ప్రవచనాన్ని ఫస్ట్ కింగ్ అని ఇక్కడ నెరవేర్చాడు. ఎవ్రీ ఫస్ట్ లీడర్ కమిటెడ్ మిస్టేక్ అండర్ స్ట్రెస్. ద క్వశ్చన్ దట్ వీ షుడ్ ఆస్క్ ఈజ్ దిస్. అయితే జేమ్స్ వైట్ ఆ మిస్టేక్ చేసినప్పుడు దేవుడు దాన్ని ఆపగలడా? కావాలంటే ఆపగలడు. ఈ కెన్ స్టాప్ అని ఆపగలదు దాన్ని, కానీ దాన్ని ఆపలేదు ఆయన. 1843, 1844 యేసుక్రీస్తు వారు వస్తారని వాళ్ళు బోధించారు. వాళ్ళు నిరాశ పడకుండా దేవుడు వాళ్ళని ఆపగలడా? ఆపగలడు. కానీ అప్పుడు వారు నిరాశ పడటానికి దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు తెలుసండి? టు డివైడ్ వైస్ ఫ్రమ్ ఫూలిష్. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా బుద్ధి లేని కన్యకులను, బుద్ధి కలిగిన కన్యకులను
ఆయన వేరుపరచడం కొరకు ఆయన ఆ రెండో డిసప్పాయింట్మెంట్ని అనుమతించాడు. జేమ్స్ వైట్ 1863లో ఆయన ఈ మిస్టేక్ చేస్తున్నప్పుడు దేవుడు అనుమతించాడు. ఎందుకు తెలుసా? ఎండ్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ విల్ సపరేట్ వైస్ అండ్ ఫూలిష్ వర్జిన్స్ ఆన్ 25:20 ప్రాఫెసీ. అర్థమవుతుందని చెప్పేది. దేవుడు కావాలంటే దాన్ని ఆపగలడు. ప్రవచనాన్ని జేమ్స్ వైట్ నెరవేర్చాడు. ఆ విధంగా అనుమతించడంలో దేవుని ప్రజలను దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన సపరేట్ చేస్తున్నాడు. ఎప్పుడైనా కూడా దేవుడు గోధుమలను గురుగులను ఆయన వేరుపరచాలంటే ఎలా వేరుపరుస్తాడైనా? వర్తమానం ద్వారా వేరుపరుస్తాడు. నోవాహు కాలంలో 8 మంది, మిగతా వాళ్ళందరూ లోకం. ఎలా వేరుపరిచాడు వాళ్ళని? మెసేజ్. అదేవిధంగా లోక అంతంలో దేవుని ప్రజలను ఆయన ఎన్నుకుంటున్నాడు. వాళ్ళని ఎలా వేరుపరుస్తాడైనా? మెసేజ్. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ ఈస్? లేటర్ రైన్, కడవరి వర్షం ద్వారా వచ్చే వర్తమానము. 25:20 ప్రవచనము. దిస్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఎవ్రీ అడ్వెంటిస్ట్. I personally believe James White, good man. I personally believe saved person. కానీ దేవుడు ఆ తప్పదం చేయటానికి అనంత జ్ఞానంలో దానిని అనుగ్రహించాడు. 1863లో చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ మూవ్మెంట్గా, ఉద్యమంగా వెళ్ళే ఈ వర్తమానము అది ముగిసిపోయింది. ఓకే. 1863లో లీగల్గా చర్చ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మిల్లర్ రైట్స్ ఏమన్నారు తెలుసండి? చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ చేస్తే దట్ విల్ బికమ్ బాబిలోన్, అది బబులోన్ అయిపోతుంది లీగల్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే. వద్దని వారు వ్యతిరేకించారు. మీరేమంటారు? చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుందా, లేకపోతే అది ఒక మూవ్మెంట్ లాగా వెళ్తే బాగుంటుందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సో దీని గురించి మాట్లాడుతూ మిల్లర్ రైట్స్ని రాంగ్ లైట్లో చూపించేవారు ఏమంటారంటే, మిల్లర్ రైట్స్ ఏమన్నారంటే చర్చ్ను లీగల్గా ఎస్టాబ్లిష్ చేయకూడదని వాళ్ళు అన్నారు. యు సీ నౌ దిస్ చర్చ్ ఇస్ ది ఎంటైర్ వరల్డ్. సో లీగల్గా ఎస్టాబ్లిష్ చేసి ఉండకపోతే కనుక ఇలా ఉండేది కాదు. దే వర్ రాంగ్ అనుకుంటారు. ఓకే. లీగల్గా ఎస్టాబ్లిష్ చేయొచ్చా, లేకపోతే యాజ్ అ మూవ్మెంట్, దేవుని సంఘం అడ్వెంటిస్ట్ చర్చ్ యాజ్ అ మూవ్మెంట్, ఒక ఉద్యమంలాగా వారు వెళ్ళాలా? 12 మంది శిష్యులు ఉన్నారు. దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఒక తరంలోనే ఈ సువార్త అంతటిని కూడా, లోకమంతా కూడా వారు ప్రకటించారు. వారు ఎలా బోధించారు? వారు ఉద్యమంలాగా, మూవ్మెంట్. ఆ 12 మంది శిష్యులు చేసిన సువార్త అది ఎలా సాగింది? అది మూమెంట్ లాగా సాగింది. తర్వాత పౌలు ఆయన 3 మిషనరీ జర్నీస్ మీద వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన కూడా ఎలా వెళ్ళాడు? ఒక మూమెంట్ లాగా ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఎఫెసీకి వెళ్ళాడు అనుకోండి. ఎఫెసీలో ఆయన బోధిస్తే, ఎఫెసీలో సత్యాన్ని అంగీకరిస్తే అక్కడ కొంతమంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఏమని పిలిచాడు? ఎఫెసీ సంఘం అన్నాడు. స్మరణకు వెళ్ళాడు అనుకోండి. అక్కడ బోధిస్తే అక్కడ కొంతమంది మనుషులు విశ్వాసం ఉంటుంది. దాన్ని ఏమన్నాడు? స్మరణ సంఘం. దీన్ని ఎవరు గుర్తిస్తున్నారు? పరలోకమందు యేసుక్రీస్తు వారు గుర్తిస్తున్నారు 7 సంఘాల్లో. అవునా? యోహాను కాదు గుర్తించింది, యేసుక్రీస్తు వారు. సో ఈ విధంగా పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయన స్వార్థ బోధించినప్పుడు ఆ సత్యాన్ని నమ్మితే అక్కడ సంఘం ఏర్పడితే ఏ ఊర్లో ఉంటే దాని పేరిట పెట్టి దాన్ని ఆయన పిలిచాడు. ఈ విధంగా మిల్లర్ రైట్స్ని దేవుడు, విలియం మిల్లర్ అనే కౌన్సిల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఈ మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానము, నిజమైన అర్ధరాత్రికేక వర్తమానము, వాళ్ళు దీన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పనిచేశారు తెలుసండి? దే వర్క్డ్ యాజ్ మూవ్మెంట్. సో అందుకని మిస్సెస్ వైట్ అన్నారు, వారి కాలంలోనే ఈ మొదటి దూత వర్తమానము మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మిషనరీ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఆ స్టేట్మెంట్ మనం చదివాం మనం. ఓకేనా? వారి కాలంలోనే ఈ మొదటి దూత వర్తమానం ప్రపంచంలో ఉన్న అన్ని మిషనరీ స్టేషన్కి వెళ్ళిపోయింది.
సో ఎందుచేత మనకి లీగల్ ఎస్టాబ్లిష్మెంట్, లీగల్ చర్చ్ అది ఎందుకు ఉండకూడదనంటే, అది అవసరం లేదనంటే, మంచిది కదనంటే, మనుషులందరూ ఒకే చోట ఉంటే వారందరినీ కూడా భ్రష్టత్వం నడిపించడానికి అపవాదికి చాలా సులువు. అందుకని ఏమన్నాడంటే, జలప్రళయం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక చోట ఉండకూడదు, వీళ్ళందరూ లోకమంతా కూడా వీళ్ళు చెదిరిపోవాలి. ఎందుకని? లోకమంతా చెదిరిపోతే ఒకేసారి అందరినీ భ్రష్టత్వంలోనికి నడిపించలేడు. లీగల్ చర్చ్ ఎస్టాబ్లిష్ చేస్తే దానివల్ల సమస్య ఏమిటంటే, ఈ చర్చ్ హైయెస్ట్ బాడీలో ఎవరైతే ఉంటారో, ఓకే, సో ఆ హైయెస్ట్ బాడీలో ఉన్న ఆ ప్రెసిడెంట్ ఆ లీడర్ ఆయన ఏమైతే చెప్తాడో కింద వాళ్ళందరూ కూడా అదే చెయ్యాలండి. ఒకవేళ ఆయన చెప్పింది చేయకపోతే కనుక దాన్ని ఎలా లెక్కిస్తారనంటే ఆయన వ్యతిరేకిస్తున్నట్లుగా లెక్కిస్తారు. ఒకవేళ బై మిస్టేక్ ఆయన మిస్టేక్ చేశాడు అనుకోండి, ఆ మిస్టేక్ బోధిస్తే అందరూ దాన్నే అందరూ దాన్ని అంగీకరించాలి. ఎవరు ఇంకా వ్యతిరేకించడానికి అవకాశము లేదు. కానీ మూవ్మెంట్లో అలా ఉండదండి. మూవ్మెంట్లో అలా ఉండదు. ఒక మనిషి చెప్తే దాన్ని నమ్మాలని లేదు. అది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా, అది బైబిల్ ప్రకారంగా ఉంటేనే వాళ్ళు నమ్ముతారు. యాజ్ ఎ చర్చ్ అందుకే చెప్తాను నేను, సంఘాన్ని మోసం చేయటం అపవాదికి చాలా సులువు. ఎందుచేతనంటే ఒక్క మనిషిని కొడతాడంతే. హైయెస్ట్ పొజిషన్లో ఉన్న ఒక్క మనిషిని కొడతాడు. వాళ్ళందరూ అదే అనుసరించాలి. అందరు దాన్ని అదే అనుసరించవలసిన అవసరం. ఒక ఉదాహరణకి ఆ నాయకుడికి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం లేదు. సో కింద ఉన్న లే మెంబర్, ఆర్డినరీ పాస్టర్, అతను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు. సో ఈయనకి వచ్చిన కన్విక్షను సో ఆ నాయకుడికి లేదు. కానీ ఇప్పుడు ఇది ఇతను ఎవరు చేయాలి? ఈయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడని వాని మాటే వినాలి. సో ద డేంజర్ యూ సీ. అనేవారు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు ఈ ఫెస్టివల్స్ ఏం చేయట్లేదు, మాకు కూడా ఫెస్టివల్ చేయలేని లేదు, కాకపోతే ఏంటంటే సో మాకు చేయాలని ఆదేశం వస్తుంది, మాకు ఇష్టం లేకపోయినా కూడా మేము చేయవలసి వస్తుంది. నాయకులు చెప్పినప్పుడు చేయకపోతే అవుట్. యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్? చర్చ్ ఎలా వెళ్ళాలంటే యాజ్ ఎ మూవ్మెంట్, నాట్ యాజ్ ఎ లీగల్ చర్చ్. సో నేను ఈ మాట చెప్పినప్పుడు ఏం చేస్తారు తెలుసా, చాలామంది స్పిడో ప్రాఫెసీ నుంచి కొటేషన్ తీస్తారు. చూసి ఈ చర్చ్ నేమ్ వచ్చింది, ఈ చర్చ్ అన్నీ ఉన్నాయి, సో ఎన్ని స్టేట్మెంట్స్ మిస్సెస్ వైట్ రాసిందో అని. ఓకేనా? నేను మాట చెప్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళకి రాజు ఎవరో? మొదట్లో దేవుడే రాజు, థియోక్రసీ. కానీ వాళ్ళు ఏం కావాలని అడిగారు? రాజును కావాలని అడిగారు. రాజును కావాలని అడిగినప్పుడు దేవుడు రాజునిచ్చాడు. రాజునిచ్చి రాజు నడిపించాడా? నడిపించాడు. మనం ఏమైతే అడుగుతామో దేవుడు దాన్ని మనకి ఇస్తాడు. ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపిస్తాడు, ప్రేమ కలిగిన దేవుడు. సో కనుక అదే విధంగా సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు, ఆయనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆయన్ని నడిపించాడు. మాకు రాజు అవసరం అన్నాడు. మీరు రాజుని అడిగినప్పుడు మీరు అసలు నన్నే తృణీకరిస్తున్నారు. మీరు రాజు కావాలని అడిగినప్పుడు నన్ను తృణీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళు అడిగిన ప్రకారంగా ఇచ్చాడు. ఇన్ రియాలిటీ మన చర్చ్ ఎలా ఫంక్షన్ అవ్వాలంటే యాజ్ ఎ మూవ్మెంట్, నాట్ యాజ్ ఎ లీగల్ చర్చ్ బాడీ. ప్రపంచమంతా ఉంటుంది, కానీ ఎలా పనిచేస్తుంది? ఇది యాజ్ ఎ మూవ్మెంట్ అన్నమాట. ఈ విధంగా ట్రూ మూవ్మెంట్ వచ్చినప్పుడు, ఆ ట్రూ మూవ్మెంట్ ఆ విధంగా వెళ్తుంటే అపవాది ఏం చేస్తాడు తెలుసండి? ఫాల్స్ కౌంటర్ ఫీట్ మూమెంట్ తీసుకొస్తాడు. కౌంటర్ ఫీట్ మూమెంట్, ఉద్యమం. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 186. But Satan was not idle. He now attempted what he has attempted in every other missionary movement. సాతానుడు ఆయనంట ఖాళీగా లేడంటే అతను.
ఆయన ఏం చేస్తున్నాడు? హీ నౌ అటెంప్టెడ్ వాట్ హీ హ్యాస్ అటెంప్టెడ్ ఇన్ ఎవ్రీ అదర్ రిఫార్మేటరీ మూమెంట్. దిద్దుబాటు వచ్చిన ప్రతి కాలంలో ఆయన ఏమైతే చేశాడో ఇప్పుడు అదే చేస్తున్నాడంట. సో దిద్దుబాటు, ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్, జాన్ విక్లిఫ్, వాళ్ళు గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వెంటనే అపవాది ఏం చేశాడు తెలుసా? ఫాల్స్ కౌంటర్ ఫీట్ మూమెంట్ తీసుకొచ్చాడు. ఓకే, ఎందుకని? ఆ ట్రూ మూమెంట్ని ఆయన ఆపాడు. ఆయనకి సాధారణంగా తెలుసు వీళ్ళ ఒక మూమెంట్ లాగా వెళ్తే కనుక ఈ ప్రజలు వీళ్ళు చాలా బలంగా వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళకి హద్దులు ఉండవు. వీళ్ళకి 12 మంది శిష్యులు లోకాన్ని తల్లకిందలు చేశారు. వాళ్ళకి ఒక హెడ్ ఉండి మీరు ఏం చేస్తారు నాకు రిపోర్ట్ ఇవ్వండి అని ప్రతిదానికి అడిగితే కనుక కెనాట్ డూ ఇట్. సో యాజ్ అ పరిశుద్ధాత్ముడు వాళ్ళకి అనుగ్రహించాడు. వారికి వచ్చిన సత్యం ప్రకారంగా యాజ్ అ మూమెంట్ వాళ్ళు వెళ్ళారు. సో కనుక సాతాను ఏం చేస్తున్నాడు అంటే అంతకుముందు ఏమైతే చేశాడో రిఫార్మేటరీ మూమెంట్ వచ్చినప్పుడు అదే ఇప్పుడు చేస్తున్నాడు. టు డిసీవ్ అండ్ డిస్ట్రాయ్ ద పీపుల్ బై పామింగ్ ఆఫ్ అపాన్ దెమ్ counterfeit in the place of the true work movements. అదెంత? దట్ ఈస్ ట్రూ వర్క్. ఒక మూమెంట్గా పనిచేయడం అనేది దట్ ఈస్ ట్రూ వర్క్. కానీ దాని స్థానంలో ఇంకొక దాన్ని తీసుకుని వస్తున్నాడు, కౌంటర్ ఫిట్ తీసుకొస్తున్నాడు. ఎస్టాబ్లిష్డ్ కౌంటర్ ఫిట్ మూవ్మెంట్. నేను అనుకుంటాను మార్టిన్ లూథర్ ఆయన ఒక మూమెంట్గా ఆయన వెళ్తే ఆయన వెనకాల చాలామంది వచ్చారు. ఆయన ఉన్నప్పుడు లూథరన్ చర్చ్ లేదు, ఆయన చనిపోయిన తర్వాత లూథరన్ చర్చ్ వచ్చింది. ఒకవేళ లూథరన్ చర్చ్ అదే లూథర్ స్థాపించిన దాన్ని వాళ్ళు ఇదే విధంగా మూమెంట్గా స్టార్ట్ చేసి ఉంటే కనుక బహుశా వాళ్ళ ద్వారానే దేవుడు మొత్తం సువార్త అంతా కూడా ప్రకటించి ఉండేవాడు. జాన్ విక్లిఫ్ అది మొదలుపెట్టిన ఉద్యమము అది అలాగే కొనసాగి ఉంటే వారి ద్వారానే పనిచేసేవాడు దేవుడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కౌంటర్ ఫీట్ రిఫర్మేషన్ వస్తుందో, మూమెంట్ వస్తుందో, అక్కడ ట్రూ వర్క్, గాస్పెల్ వర్క్ అక్కడ ఆగిపోతుంది. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 204 and 205 1863లో కౌంటర్ ఫీట్ మూమెంట్ హ్యావ్ బిగన్. I was shown a platform braced by solid timber. దర్శనంలో చూస్తుంది ప్లాట్ఫామ్ చూసిందండి మిసెస్ వైట్. ప్లాట్ఫామ్, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్? అనదర్ నేమ్ ఫౌండేషన్. ఓకే, I was shown a platform braced by the timber. Timber అంటే చెక్క కదా, timber. ఈ చెక్క దేనికి సూచనగా ఉంది? వాక్యమునకు, సత్యమునకు సూచనగా ఉంది. So I was shown a platform braced by solid timber, the truth of word of God. Timber, word of God. So this is the timber. This is the foundation or platform. దీని మీద ఉన్నది ఏంటి? Timber. దీని మీద ఉంది timber, word of God. Someone high in responsibility in the medical work was directing this man and that man to loosen the timber supporting this platform. కనుక ఈ ప్లాట్ఫామ్ని సపోర్ట్ చూస్తున్న ఈ టింబర్, ఈ సత్యాన్ని ఒక మనిషి తీసేయడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. Then I heard a voice saying, "Where are my watchmen that ought to be standing on the walls of Zion?" మిసెస్ వైట్ అంటున్నారు. సో ఈ విధంగా ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ని, ఈ ప్లాట్ఫామ్, ఈ టింబర్ని, ఈ సత్యాన్ని తీసేస్తూ ఉంటే ఈ వాచ్మెన్ ఎక్కడున్నారు? వీళ్ళు వాచ్మెన్ అంటే ఏంటి? ఎవరు వాళ్ళు? ఎవరు? సత్యాన్ని కాపాడేవాళ్ళు. సో వేర్ ఆర్ ద వాచ్మెన్ దట్ ought to be standing on the walls of Zion? Are they asleep? నిద్రపోతున్నారా? షీఈ్ ఆస్కింగ్. దిస్ ఫౌండేషన్, అంతకుముందు ఏమని చెప్పింది మిసెస్ వైట్? ప్లాట్ఫామ్. నౌ షీఈ్ టెల్లింగ్ దిస్ ఫౌండేషన్ వాజ్ బిల్ట్ బై ద మాస్టర్ వర్కర్. సో యు టెల్ మీ మిసెస్ వైట్, దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నారు? ఏ ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నారు? మాస్టర్ బిల్డర్ తినేస్తారని చెప్తున్నారు. దేని గురించి మాట్లాడతారు మిసెస్ వైట్? ఫౌండేషన్ అని చెప్తున్నారు. వాట్? దిస్ ఇస్ ద వన్. ఓకే, so what's it? The foundation
was laid by the master worker, Christ, master worker, and will stand storm and tempest. What is the storm and tempest? ఈ ప్లాట్ఫామ్, ఈ ఫౌండేషన్ మీద నిలబడితే స్టార్మ్ అండ్ టెంపెస్ట్, తుఫాను గాలివాన వచ్చినప్పుడు ఈ పునాది అలాగే ఉంటుందంట. వాట్ ఈస్ ద టెంపెస్ట్ అండ్ స్టార్మ్ ఇన్ ద బైబిల్ ప్రాఫెసీ? సండేలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు టెంపెస్ట్, మిస్సెస్ వైట్ పోయిస్తారు, టెంపెస్ట్ వచ్చినప్పుడు, ఈ తుఫాను వచ్చినప్పుడు ఎవరైతే ఈ ఫౌండేషన్ మీద ఉంటారో దే విల్ స్టాండ్ ఫర్మ్. ఈ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చేస్తే, దీన్ని లాస్ట్ ప్రజెంటేషన్ చెప్పాను, బండ పైన మనము కట్టడం, బండ అనే పునాది పైన మన ఆధ్యాత్మిక మన గృహాన్ని మనము కట్టడము. ఇటువంటి తుఫాను వచ్చినా కూడా అది నిలబడి ఉంటుంది. Will they permit this man to present doctrines that deny the past experience of the people of God? This time has come to take decided action. So, మీరు యాక్షన్ తీసుకోవాలి దీని మీద. Okay? The enemy of souls has sought to bring in the supposition that a great reformation was to take place among Seventh-day Adventists. వాళ్ళు ఏమన్నారు? గ్రేట్ రిఫార్మేషన్ రావాలి. ఆల్రెడీ వాళ్ళు గ్రేట్ రిఫార్మేషన్ అనే ఉన్నారు. వాళ్ళు ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ ఇచ్చారు వాళ్ళకి. సో వీళ్ళ ఎనిమీ అంటున్నాడు. ఎనిమీ ఏమంటున్నాడు? ఎనిమీ ఆఫ్ ద సోల్స్ హ్యాస్ sought to bring in the supposition that a great reformation was to take place among Seventh-day Adventists. Seventh-day Adventist సంఘంలో గొప్ప దిద్దుబాటు తీసుకుని రావాలని శత్రువు ఆలోచనలను వెతుకుతున్నాడు. ఈ ఆలోచనలు పెట్టడానికి అయినా మనుషులు అనుకుంటారు, ఓకే మన గ్రేట్ రిఫర్మేషన్ మనం తీసుకుని రావాలి, ఈ ప్లాట్ఫామ్ ఈ పిల్లర్స్ కాదు మనకి, దాన్ని మనం రిఫర్మేషన్ తీసుకురావాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూస్. అండ్ దట్ దిస్ రిఫర్మేషన్ వుడ్ కన్సిస్ట్ ఇన్ గివింగ్ అప్ ద డాక్ట్రిన్స్ విచ్ స్టాండ్ యాజ్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో కనుక ఈ రిఫర్మేషన్ ఏంటి? దిద్దుబాటు ఏమిటట? ఆ దిద్దుబాటు ద్వారా, దిద్దుబాటులో ఏముందంటే మన విశ్వాసమునకు సంబంధమైన సిద్ధాంతములను విడిచిపెట్టాలి. మనకి మన విశ్వాసమునకి ఏదైతే ఫౌండేషన్ ఉందో వాటిని విడిచిపెట్టేయాలి. సో దిస్ ఇస్ ఇన్స్పిరేషన్ ఇస్ రైటింగ్ దిస్ వన్. ఓకే, నాట్ ఆర్డినరీ పర్సన్. అండ్ ఎంగేజింగ్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ రీఆర్గనైజేషన్, మళ్ళా ఆర్గనైజ్ చేయటం అనమాట దీన్ని. వేర్ దిస్ రిఫర్మేషన్ టు టేక్ ప్లేస్, వాట్ వుడ్ రిజల్ట్? కనుక ఈ విధంగా ఈ రిఫర్మేషన్ జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది? దాని రిజల్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ చెప్తున్నారు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ దట్ గాడ్ ఇన్ హిస్ విజ్డమ్ హ్యాస్ గివెన్ టు ద రెమినెంట్ చర్చ్ వుడ్ బి డిస్రిగార్డెడ్. సో ఈ విధంగా ఈ ఫాల్స్ రిఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే జరిగేది, దానివల్ల వచ్చే పర్యవసానం ఏమిటంటే శేషించే సంఘమునకు దేవుడు ఆయన జ్ఞానంతో ఇచ్చిన ప్రాముఖ్యమైన సూత్రాలను తృణీకరిస్తారు. ఇఫ్ ఐ సే దట్ హ్యాపెన్ టు ద చర్చ్, పీపుల్ డోంట్ బిలీవ్. నెక్స్ట్ మిసెస్ వైట్ సేస్, అవర్ రిలీజియన్ వుడ్ బి వాట్? వుడ్ బి చేంజ్డ్. వీటిని మార్చేసామంటే, మనం పిల్లర్స్ని కానీ ఫౌండేషన్ కానీ మార్చేసామంటే ఏమైపోతుంది? మన రిలీజియన్ మారిపోతుంది. రిలీజియన్ మారిపోతుంది ఏంటి తెలుసా? నో క్రైస్ట్. అవర్ రిలీజియన్ ఈజ్ వాట్? క్రైస్ట్. యేసుక్రీస్తుని చూపించాలి మనం. ఇంకా స్టేట్మెంట్ కంటిన్యూస్. ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ that have sustained the work for the last 50 years would be counted as errors. 50 సంవత్సరాల నుండి మన పనిని నడిపిస్తున్న ప్రాముఖ్యమైన సిద్ధాంతాలను తప్పిదములుగా లెక్కిస్తారు. 50 సంవత్సరాల నుండి మన సంఘాన్ని నడిపిస్తుంది ఇవి. ఈ కౌంటర్ ఫీట్ రిఫార్మేషన్ మూమెంట్ ద్వారా 50 సంవత్సరాల నుంచి మనం నడిపిస్తున్న ఈ ఫౌండేషన్ ట్రూత్స్, ఈ పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ని ఎలా లెక్కిస్తారో ఎర్రర్స్గా లెక్కిస్తారు. Statement continues. Nothing would be allowed to stand in the way of the new movement. Now Mrs. Wright came here. New movement. So what is our old movement? So 1844 to 1863 was a glorious movement. Okay. Now new movement. What kind of movement? Counterfeit movement. Their foundation would be built on the sand, and the storm and tempest would sweep away the structure.
డూ యు అండర్స్టాండ్? ఈ విధంగా మనం చేస్తే మనము మన యొక్క ఆ పునాదులు దేని మీద కడుతున్నాం? మనము ఇసుక మీద కడుతున్నాము. సో కనుక ఆ బండ మీద కాదు. అందుచేత మనం ఇసుక మీద మనం కడితే ఏం జరుగుతుందంటే స్టార్మ్ అండ్ టెంపెస్ట్ వుడ్ స్వీప్ అవే ద స్ట్రక్చర్. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇట్ ఈస్? అవర్ చర్చ్ స్ట్రక్చర్ will be swept away at the Sunday law. This is fact. Because ఇసుక మీద కడితే ఏం జరుగుతుందో చెప్పేది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు స్ట్రక్చర్ విల్ బి కొలాప్స్డ్. దెన్ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదివారం చట్టం వచ్చేసరికి మనం లీగల్గా ఎస్టాబ్లిష్ చేసిన ఈ స్ట్రక్చర్ విల్ బి స్వెప్ట్ అవే. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడు? Now he is gathering 144 from this very church, Adventist church. ఈ అడ్వెంటిస్ట్ చర్చ్ సభ్యులు వీళ్ళు ప్రపంచమంతటికి కూడా చివరి హెచ్చరిక వర్తమానాన్ని బోధిస్తారు. ప్రపంచమంతటికి ఆఖరిగా వర్తమానం బోధించేది ఎవరండి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. కానీ ఆదివారం చట్టం వచ్చేసరికి ద స్ట్రక్చర్ విల్ బి స్వెప్ట్ అవే. బై ద టైమ్ God will gather 144,000. Statement continues. Who has authority to begin such a movement? ఎవరికైనా అధికారం ఉందా? లేదు. We have our Bibles, we have our experience attested to by the miraculous working of the Holy Spirit. అంతకుముందు మన చేతిలో బైబిల్ ఉంది. మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎర్లీ రైన్. ఓకే, ఆ పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తున్నాడు. వీ హ్యావ్ ట్రూత్ దట్ అడ్మిట్స్ నో కాంప్రమైజ్. ఐ లైక్ దిస్ స్టేట్మెంట్ వెరీ మచ్. వీ హ్యావ్ ఎ ట్రూత్ దట్ కాంప్రమైజ్ దట్ అడ్మిట్స్ నో కాంప్రమైజ్. దేవుడు అడ్వెంటిస్ట్ చర్చ్కి ట్రూత్ ఇచ్చాడు, దానిలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. 25-20 ప్రవచనము 1335 ఈ ప్రవచనాలు 1840 to 1844 మధ్యన వాళ్ళ గుండెలు బాదుకొని ఈ ప్రవచనాలు వారు బోధిస్తే once it was a great truth, how it become error, my brothers and sisters? Just tell me, how it become error? What mistake is there in 2520? Once it was truth, how it become error? Mrs. White is saying here, we shall not repudiate everything that is not in harmony with the truth. సత్యాన్ని వ్యతిరేకంగా ఉంటే అది అనుకూలంగా లేకపోతే మనం వ్యతిరేకించొద్దా? మిసెస్ వైట్ ఈజ్ ఆస్కింగ్. అర్ధరాత్రికేక వర్తమానము అది ఎలా వెళ్ళింది తెలుసండి? యాజ్ ఏ మూవ్మెంట్, ఉద్యమంలాగా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఏం వర్తమానం రాబోతుంది? ఈ అర్ధరాత్రికేక వర్తమానం ఎవరు బోధించారు? మిల్లర్ రైట్స్, అడ్వెంటిస్ట్. కానీ ఇప్పుడు ఇంకొక వర్తమానము రాబోతుంది. దీన్ని ఎవరు బోధిస్తారు? మరలా అడ్వెంటిస్టే. ఐఎమ్ స్పీకింగ్ ఫర్ అడ్వెంటిస్ట్ చర్చ్. People don't understand what I'm preaching. Simply they're criticizing me. They're not criticizing me, they're criticizing God. I am for Adventist church. I am Adventist product. I am for Adventist church. ఇప్పుడు ఏం బోధిస్తాం మనం? 144,000 లౌడ్ క్రై, పెద్ద కేక వర్తమానము. ఈ పెద్ద కేక వర్తమానము ఎలా బోధిస్తారు? యాజ్ ఏ ఎస్టాబ్లిష్డ్ లీగల్ చర్చ్ గానా లేకపోతే మూవ్మెంట్ గానా? మూవ్మెంట్. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 611. Listen carefully. Okay. The Advent movement of 1840 to 1844 was a glorious manifestation of the power of God. The Advent movement. So Mrs. White is calling movement. The Advent movement of 1840 to 1844 was a glorious manifestation of God's manifestation of the power of God. But there are to be far exceeding by the mighty movement under the last warning of the third angel. మూడవ వర్తమానం బోధించినప్పుడు ఈ ఉద్యమం ఎలాంటిదా? The mighty movement be far exceeded by the mighty movement. సో కనుక మూడవ వర్తమానం ఎప్పుడు బోధిస్తారు? రెవల్యూషన్ 18. సో ఆదివారం చట్టం రాబోతుంది.
ఆదివారం చట్టం వస్తే మూడవ వర్తమానం ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, సృష్టికర్త ఆరాధనలోనికి మీరు రండి, లేకపోతే మీరు మృగముద్రను పొందుతారు అని చెప్పే వర్తమానము. ఈ వర్తమానాన్ని ఎలా బోధిస్తారంట? యాజ్ ఏ మూవ్మెంట్, నాట్ యాజ్ ఏ లీగలైజ్డ్ చర్చ్ బాడీ. అందుకని మిస్సెస్ వైట్ వీళ్ళ గురించి ఏమన్నా తెలుసండి? ఆవిడ అన్నారు, ఈ వీళ్ళని స్పిరిచువల్ టెంపుల్. మిస్సెస్ వైట్ కాల్స్ 144 వాట్? స్పిరిచువల్ టెంపుల్. సో నౌ అర్ధరాత్రి కేక వర్తమానము ద్వారా దేవుడు పెద్ద కేక వర్తమానం బోధించే వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం బోధించే వర్తమానం ఏంటి? అర్ధరాత్రి కేక. అర్ధరాత్రి కేక తర్వాత ఏమొస్తుంది? పెద్ద కేక వర్తమానము వస్తుంది. 1863లో చర్చ్ ఫామ్ అయింది, మూమెంట్ ఆగిపోయింది, మరలా ఇది స్టార్ట్ అవుతుందండి. అడ్వెంటిస్ట్ చర్చ్లో మరలా ప్రపంచంలో ఉన్న అడ్వెంటిస్ట్ who are gathered in the group of 1,44,000 మరలా మూమెంట్ ప్రారంభమవుతుంది. ఎర్లీ రైన్ టైంలో మనం అర్ధరాత్రి కేక వర్తమానం టైంలో ఏ విధంగా అయితే బోధించాలి, ఇంకా 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 మోస్ట్ పవర్ అండ్ హోలీ స్పిరిట్, ఇంకా పూర్తిగా దేవుడు హోలీ స్పిరిట్ వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు దాన్ని బోధిస్తారు. దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 25-20 గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 25-20 ఈజ్ అ మెసేజ్. ఓకే, దీని గురించి నేను భవిష్యత్తులో చాలా ప్రజెంటేషన్స్ ఇస్తాను మీకు, నేను దేవుని కృపను బట్టి. సో 25-20 గురించి మాట్లాడినప్పుడు ఒక ఆయన అంటున్నారు, ఏమన్నారంటే 25-20 ప్రవచనము చర్చ్ అంగీకరిస్తే నేను అంగీకరిస్తాను. చర్చ్కి చాలామంది స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీన్ని స్టడీ చేసి చాలా స్కాలర్స్ వీళ్ళకి అంతా తెలుసు, వీళ్ళు అది ట్రూత్ అయితే కనుక వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇది ట్రూత్ కాదు, సో అందుచేత నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఒకవేళ కనుక వాళ్ళు చర్చ్ అంతా స్కాలర్స్ అందరూ కలిసి వచ్చి వాళ్ళు స్టడీ చేసి ఇది ఉంది అని వెనక్కి పెడితే కనుక అప్పుడు దీనిని నమ్ముతాను అని సో సాధారణంగా చెప్తున్నారు. అప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సో అంటే 25-20 లేదని చెప్పేవారికి దే ఆర్ నాట్ షూర్ అబౌట్ 25-20. అర్థమైందా మీకు? చర్చ్ నమ్మితే మేము నమ్ముతామన్నారంటే వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో 25-20 ప్రవచనం గురించి వారికి ఐడియా లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఒకవేళ వాళ్ళకు ఉంటే ఏమైంది కదా, ఇది ప్రాఫెసీ కాదని గట్టిగా చెప్పాలి, కానీ చర్చ్ లీడర్స్ అందరూ వచ్చి చర్చ్ అంతా వచ్చి దీన్ని వెనక్కి పెడితే కనుక అప్పుడు మేము నమ్ముతాము. ఫస్ట్ పాయింట్. సో దోస్ ఆర్ రిజెక్టెడ్ 25-20, దే హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ ఇట్. 1863లో ఇది తీసేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ దెమ్ టు రిజెక్ట్ దిస్ గ్రేటెస్ట్ ప్రాఫెసీ. యూ హ్యావ్ టు స్టడీ ఇట్. ఓకేనా? నేను ఇంకొక మాట చెప్తాను. సో కనుక ఆ స్కాలర్స్ అందరూ వచ్చి యాక్సెప్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. డూ యూ వాంట్ టు బిలీవ్ స్కాలర్స్ ఆఫ్ ద బైబిల్? ఎవరు నమ్ముతాం మీరు, బైబిలా స్కాలర్సా? సో వి సే సాల్వేషన్ త్రూ చర్చ్ ఆర్ బై ఫెయిత్. దేవుని ద్వారా రక్షణ మనకి, కానీ మనం ఏం చెప్తున్న విధంగా చెప్పడం ద్వారా, సో ఐ డోంట్ బిలీవ్ బైబిల్, ఐ బిలీవ్ మ్యాన్. సో బ్లండర్స్ మై బ్రదర్స్. దీన్ని రిజెక్ట్ చేయడానికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు దీన్ని ప్రూవ్ చేయలేక, అంగీకరించలేక చూసి వాళ్ళు ఎన్ని పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తున్నారు. ఐఎమ్ వాచింగ్ దిస్. సో గాడ్ ఇన్ హిస్ మర్సీ ఈస్ గివింగ్ దిస్ మెసేజ్ మై బ్రదర్స్. ఈ విధంగా చదివి ఈ 25-20 ప్రవచనాన్ని తీసుకొచ్చి, అయ్యా మనకి ఈ ప్రవచనం ఉంది, దీన్ని మనం ప్రక్కన పెట్టాము, ఇది ప్రవచనం నెరవేరింది, మళ్ళీ ఇది వెనక్కి మనం పెట్టాలి, సో దేవుడు చెప్తున్నాడు అని తీసుకొచ్చి ఈ ప్రవచనాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? దే విల్ ఎక్స్కమ్యూనికేట్ ఫ్రమ్ ద చర్చ్ దిట్స్ హ్యాపెనింగ్. సో వాళ్ళు అంటారు, ఎవరైనా స్కాలర్స్ వచ్చి చెప్తే మేము నమ్ముతామంటారు. వాళ్ళు బాగా స్టడీ చేసిన వాళ్ళు వచ్చి, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, సో కానీ మనం దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని రావాలి, దీన్ని మనం బోధించాలి, ఇది ఉందని చెప్తే వెంటనే ఏం చేస్తున్నారు? నువ్వు చర్చ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోయాక దీన్ని చర్చ్లో పనిచేయడం లేదు. దీన్ని బోధిస్తే యూ హ్యావ్ టు గెట్ అవుట్. మళ్ళీ ఏమంటారు? దీని గురించి ఆయన బోధిస్తే అందరూ వచ్చి దీన్ని అంగీకరిస్తే మేము చేస్తాం. చూసి. సో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు 144,000 మంది ఈ చర్చ్ నుండి ఆయన పిలుస్తున్నాడు. దీని ద్వారా దీన్ని అంగీకరించి మనం వస్తే దేవుడు మనకి ఏం ఆధిక్యత ఇస్తాడు? పెద్ద కేక వర్తమానాన్ని బోధించే ఆధిక్యతను ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
కృపగలిగిన మా పరలోకపు తండ్రి, సత్యమును మీరు కాపాడుతూ ఉంటారు ప్రభా. ఆ సత్యమును కాపాడే ప్రజలను మీరు ఈ లోకంలో ఎప్పుడు మీరు నిలబెట్టారు. అందుని బట్టి మీకు ధన్యవాదాలను మేము తెలియచేస్తున్నాము. అపవాది యొక్క మేము మోసంలో పడిపోకుండా, అపవాది యొక్క తంత్రములకు మేము లోనవ్వకుండా తండ్రి మమ్మలను సర్వసత్యంలోనికి మీరు నడిపిస్తున్నారు. ఎంతో ఉన్నతమైన వర్తమానమును మీ ప్రజలకు, మీ సంఘమునకు మీరు అనుగ్రహిస్తున్నారు మా తండ్రి. లౌదేక్య స్థితిలో ఉన్న మేము వెనుకకు రావటానికి మా ప్రభా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే మమ్మల్ని ప్రేమిస్తున్నారో వారందరి దగ్గరికి ఈ వర్తమానాన్ని మీరు పంపిస్తారు మా ప్రభా. ఈ వర్తమానము దేవుని ప్రజలను గుర్తిస్తుంది. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నడిపించండి. వినయమును, విధేయతను, సమర్పణ జీవితమును, నిస్వార్థమైన సేవను మీ మహిమ కొరకు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.